రాసమణి ఆచూకీ తెలియలేదు. సెల్ స్విచ్ ఆఫ్ వేసింది చెప్పాడు షరీఫ్. చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్తుంది? అపార్ట్మెంట్ అంతా వెతికావా? టాయిలెట్లోనూ మంచం కింద చూసావా? అడిగాడు గంగోత్రి. నాకు ఆలోచన రాలేదు. రాత్రి 9 నుండి ఉదయం 6 లోపు బయటకు వెళ్ళుండాలి. ఎందుకంటే మిగతా సమయంలో రమణిమాల ఆమెతో ఉంది. వాచ్మెన్కి తెలియకుండా ఆటో ఎక్కకుండా ఎలా వెళ్ళగలిగింది? ముందు నువ్వు అపార్ట్మెంట్ మొత్తం వెతికి నాకు కాల్ చెయ్యి. షరీఫ్ వెంటనే లాసన్స్ బేలోని అపార్ట్మెంట్ చేరుకున్నాడు. వచ్చిందా? తలుపు తీసిన రమణిమాలను అడిగాడు. లేదు. అతను లోపలికి వెళ్ళి మంచాల కింద టాయిలెట్లోనూ చూశాడు. అక్కడి నుండి కాల్ చేశాడు. షరీఫ్ చెప్పింది విని 2 క్షణాలు ఆలోచించి అడిగాడు గంగోత్రి. కొంతకాల క్రితం రాత్రిపూట ఓ యువకుడిని బెదిరించావు, గుర్తుందా? ఉంది. అతను కెనరా బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఎలాంటి అనుమానమో కలగకుండా అతన్ని అనుసరించి ఎక్కడుంటున్నాడో తెలుసుకో. నా అంచనా నిజమైతే రాసమణి అక్కడుంటుంది. రామ్నగర్ ఏరియాలో అతన్ని అడ్డగించాం. అక్కడ కనుక్కుంటే అడ్రస్ తెలుస్తుంది కదా అన్నాడు షరీఫ్. పగటిపూట ఎంక్వైరీకి బయలుదేరితే అందరికీ తెలుస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా పిట్ట ఎగిరిపోతుంది. నువ్వు ట్రాన్సాక్షన్ కోసం కెనరా బ్యాంకుకి వెళ్తూ ఉంటావు. అలా వెళ్ళినప్పుడు అకౌంట్ నెంబర్ ద్వారా నా చిరునామా తెలుసుకున్నాడు అంటే నీ ముఖం అతనికి తెలుసుంటుంది. అందుచేత అతన్ని అనుసరించే పని ఎవరికైనా అప్పగించు. అలాగే. అక్కడి నుంచి కదలబోతూ ఉండగా అతని దృష్టి రమణిమాల మీద పడింది. ఆమెను సమీపించాడు. బీచ్లోని జీడిమామిడి తోట దగ్గర ఆగింది పోలీస్ జీపు. యుగంధర్తో పాటు 4 సిబ్బంది దిగారు. అంతా ఆ తోటలోకి నడిచారు. చెట్లని చూస్తూ కొమ్మ నేల మీదకి వంగిన చెట్టు దగ్గరకు నడిచాడు యుగంధర్. నేలంతా ఇసుక, ఎర్రమట్టి కలిసి ఉంది. రాజేష్ చెప్పినట్టుగానే ఆ మట్టిలో గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ గుర్తుల్ని అనుసరించారు. లోపల ఓ 25 గజాలు వెళ్ళాక చిన్న దెబ్బలాంటి చోటు ఎదురైంది. ఆ దెబ్బ మీద ఈ మధ్యనే మట్టి పోసినట్టుగా ఉంది. తలెత్తి చూస్తే పచ్చటి చెట్ల కొమ్మలు ఆకులతో సహా మాడిపోయి కనిపించాయి. పార తెచ్చారా? అడిగాడు యుగంధర్. జీపులో ఉంది సార్, తెస్తాను చెప్పి వెళ్ళాడు కానిస్టేబుల్. అప్పుడే బైక్ మీద వచ్చిన ఓ జంట జీపును గమనించి ఆగకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సమీపంలో యూనివర్సిటీ ఉండడంతో ఆ ప్రదేశానికి గిరాకీ ఎక్కువ మనసులో అనుకున్నాడు యుగంధర్. గుణపం, పార 2 తెచ్చాడు కానిస్టేబుల్. మట్టి మెత్తగా ఉండడంతో గుణపం ఉపయోగించవలసిన పని లేకుండా పోయింది. 2 అడుగుల లోతు తవ్వాక మరో కానిస్టేబుల్ పారందుకున్నాడు. ఇంకో అడుగు తవ్విన తర్వాత గట్టి వస్తువు ఒకటి పారకి తగిలింది. జాగ్రత్త, మట్టి చేత్తో తీయండి చెప్పాడు యుగంధర్. మట్టి తొలగించి మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ గట్టు మీద పెట్టాడు కానిస్టేబుల్. అందరూ ఆ గోతిలోకి తమ దృష్టిని సారించారు. ఒక్కో భాగం సగం కాలిన కర్రలతో పాటు పైకి చేరింది. చివరిగా ఓ మనిషి ఆకారం దర్శనమిచ్చింది. తల మీద వెంట్రుకలు, బట్టలు కాలిపోయాయి. భూమి అడుగున మంట పెట్టడం వల్ల గాలి తగలక శరీరం పూర్తిగా కాలలేదు. లోపల నుంచి వెలువడుతున్న దుర్వాసన భరించలేక పైకొచ్చాడు కానిస్టేబుల్. ఆ శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకి పంపడం అంటే అంత తేలికైన పని కాదు. ఆ గోతుని రెట్టింపు వెడల్పు చేసి స్ట్రక్చర్ మీద పైకి తేవాలి. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి కావలసిన వస్తువులతో పాటు 4 కూలీలను పంపమని చెప్పాడు యుగంధర్. ఓ కానిస్టేబుల్ మోటార్ సైకిల్ విడిభాగాల నుండి ఛాసిస్ నెంబరు, ఇంజిన్ నెంబరు సేకరించే పనిలో మునిగిపోయాడు. బ్యాంక్ చేరుకున్నాడు రాజేష్. సిబ్బంది ఒక్కొక్కరు వస్తున్నారు. కౌంటర్స్ శుభ్రం చేస్తున్నారు 2 ఆడవాళ్లు. ఇంకా మేనేజర్ రాకపోవడంతో సిస్టమ్ ముందు కూర్చున్నాడు రాజేష్. భూపతికి మొత్తం 4 సార్లు చెక్ బుక్లు పంపారు. అవన్నీ కూడా సాగర్ నగర్ చిరునామాకు వెళ్ళాయి. ఆ తరువాత భూపతి అకౌంట్కి సంబంధించి 6 నెలల స్టేట్మెంట్ తీసుకున్నాడు. రికార్డ్ రూమ్లోకి వెళ్ళి వెతికి ఓ ఫైల్ తీశాడు. అందులోనే అకౌంట్ హోల్డర్స్ అప్లికేషన్ నుంచి భూపతి అప్లికేషన్లోని ఇంట్రడ్యూసర్స్ ఖాతా నెంబర్లు, చిరునామాలు రాసుకున్నాడు. అప్లికేషన్ తిరిగి ఫైల్లో ఉంచబోతూ ఓ క్షణం ఆగాడు. అతని దృష్టి అంటించిన కలర్ ఫోటో మీద నిలిచింది. ఆ తర్వాత దాన్ని యథాస్థానంలో ఉంచేశాడు. మేనేజర్ వచ్చాక అతని ఛాంబర్లోకి వెళ్ళి వారం రోజులు సెలవు తీసుకుని బయటకు వచ్చాడు. బైక్ లాక్ తీసి వెనక్కి తిప్పి ఎక్కి కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే షరీఫ్ డొక్కు స్కూటర్ చప్పుడు చేసుకుంటూ పార్కింగ్ ప్లేస్కి అవతల పక్క ఆగింది. అదేమీ గమనించని రాజేష్ బైక్ని కంట్రోల్ రూమ్ వైపు పోనిచ్చాడు. ఓ మనిషితో బ్యాంకులోకి ప్రవేశించాడు షరీఫ్. రాజేష్ గారు ఉన్నారా? మెసెంజర్ని అడిగాడు.
ఇప్పుడే బయటకు వెళ్లారు చెప్పాడు అతను. రాజేష్ సెలవు తీసుకున్నాడు అని తెలియకపోవడంతో. ఆయన సీట్ ఎక్కడా చూపించాడు మెసెంజర్. యువతలకి వచ్చాక తనతో ఉన్న మనిషికి చెప్పాడు. ఆ సీట్లో కూర్చుని పనిచేసుకునే వ్యక్తిని గమనించాలి. సాయంకాలం వరకు అతను బయటకు వెళ్ళకపోవచ్చు. అతని చిరునామా తెలుసుకోవాలి. ఆ మనిషిని అక్కడ వదిలి బయలుదేరాడు షరీఫ్. రాజేష్ లీవ్ తీసుకోవడంతో అతని సీటుకి మరో వ్యక్తిని పంపాడు మేనేజర్. అతనే కావలసిన వ్యక్తి అనుకుని సీరియస్గా వాచ్ చేయసాగాడు ఆ మనిషి. కంట్రోల్ రూమ్కి కాస్త దూరంలో ఉండగా రాజేష్ సెల్ మోగింది. బైక్ రోడ్డు పక్కన ఆపి కాల్ రిసీవ్ చేసుకున్నాడు. వివేక్ బాడీ దొరికింది చెప్పాడు యుగంధర్. నేను బ్యాంకు నుంచి సమాచారం తీసుకుని కంట్రోల్ రూమ్కి వస్తున్నాను అన్నాడు రాజేష్. రాసమని అవసరం పడింది. ఎప్పుడు తీసుకురమ్మంటారు? ఓ గంటలో ఇక్కడి నుంచి బయలుదేరతాను. ఆ సమయానికి తీసుకొస్తే మనం వేగంగా మూవ్ కావచ్చు. అలాగే చెప్పాడు రాజేష్. అక్కడి నుండి బైక్ని రామ్నగర్ పోనిచ్చాడు. 10 నిమిషాల్లో తన రూమ్ చేరుకుని తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఓ పక్క మంచం మీద కూతురుతో సహా పడుకున్న రాసమణి లేచి కూర్చుంది. మనం క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళాలి చెప్పాడు రాజేష్. దేనికి? భయంగా అడిగింది రాసమణి. వివేక్ డెడ్ బాడీ జీడిమామిడి తోటలో దొరికిందట. నీ స్టేట్మెంట్ కావాలన్నాడు యుగంధర్. రమణిమాల ఎలా ఉంది? ఫోన్ చేశారా? మాట్లాడాను. 10 గంటల తరువాత షరీఫ్కి ఫోన్ చేసిందట. అతను వచ్చి వివరాలు అడిగి గంగోత్రికి ఫోన్ చేశాడట. నిన్ను వెతకడానికి మనుషుల్ని పంపాడట. ఈరోజు ఉదయం వచ్చి అపార్ట్మెంట్ మొత్తం వెతికాడట. గంగోత్రితో మాట్లాడుతూ వాడు రామ్నగర్ ఏరియాలో తగిలాడు అన్నాడట షరీఫ్. అంటే ఇప్పుడు నా కోసం వేట మొదలు పెట్టారు. రమణిమాల మీద ఎలాంటి అనుమానము రాలేదట చెప్పాడు. అది మొండిది కాబట్టి నన్ను బయటికి తీసుకొచ్చి మీతో పంపగలిగింది. నాకైతే అంత ధైర్యం లేదు చెప్పింది రాసమణి. ముందు క్రైమ్ బ్రాంచ్కి వెళ్దాం. నువ్వు ఉండడానికి మరో చోటు వెతకాలి సాలోచనగా అన్నాడు. రాసమణిని తీసుకుని కంట్రోల్ రూమ్ చేరుకున్నాడు రాజేష్. అప్పటికి యుగంధర్ ఇంకా రాకపోవడంతో వెయిటింగ్ హాల్లో కూర్చున్నారు. క్రైమ్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ పైభాగంలో ఉంది. అక్కడే మిగతా ఆఫీసులు ఉండడంతో సిబ్బంది అటూ ఇటూ తిరుగుతున్నారు. ఓ అరగంట తర్వాత వచ్చాడు యుగంధర్. రాజేష్ పక్కన చంటిబిడ్డతో తల వంచుకుని కూర్చున్న రాసమణిని చూసి తల పంకించాడు. 10 నిమిషాలు గడిచాక తమ మొదటి ప్రశ్న అడిగాడామెను. నీకు భూపతి తెలుసా? తెలుసు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూశావు? తన ముందున్న కాగితంలోని ఓ ఫోటో చూపించి అడిగాడు. ఇతనేనా? తల ఊపింది రాసమణి. భూపతి నీకెలా పరిచయం? ఆమె బలంగా ఊపిరి తీసుకుని వదిలింది. నేను ఇంట్లో నుంచి వచ్చేశాక ఒక అతను నన్ను భూపతికి అమ్మేశాడు. అప్పుడు అతని కంపెనీ లక్ష్మీ టాకీస్ దగ్గర ఉండేది. ఎందుచేతనో నేనంటే చాలా అభిమానం భూపతికి. అతను నన్ను ఏమీ అనేవాడు కాదు. భూపతి ఎక్కడుంటాడు? నాకు తెలీదు. క్రైమ్ బ్రాంచ్లోని ఏఎస్ఐని పిలిచి చెప్పాడు యుగంధర్. ఈమె వద్ద వివేక్ హత్యకు సంబంధించిన సమాచారం ఉంది. స్టేట్మెంట్ తీసుకో. అతనితో పాటు అవతలి గదిలోకి వెళ్ళింది రాసమణి. బ్యాంకు నుంచి తను తెచ్చిన స్టేట్మెంట్ ఇచ్చి తెలుసుకున్న సమాచారం యుగంధర్కి చెప్పాడు రాజేష్. ఓ గంట తరువాత రాసమణి నుంచి తీసుకున్న స్టేట్మెంట్ రఫ్ కాపీ తెచ్చి యుగంధర్కి ఇచ్చాడు ఏఎస్ఐ. అది చదివి సరిపోతుందన్నట్టు తల ఊపి తిరిగి ఇచ్చేశాడు. 2-3 రోజుల్లో ఈ నెట్వర్క్ మొత్తం నామరూపాలు లేకుండా పోతుంది. ఆ తరువాత రాసమణి జీవించటం ఎలా? రాజేష్ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు యుగంధర్. నాకు స్పష్టమైన ఆలోచన అంటూ ఏమీ లేదు. కానీ నేను ఉన్నంత వరకు ఆమెకు ఎలాంటి కష్టమూ రాదు చెప్పాడు స్థిరంగా. యుగంధర్ తల పంకించాడు. సాయంత్రం 4 గంటలకు ఇంట్లోంచి బయటకొచ్చాడు షరీఫ్. స్కూటర్ మీద బయలుదేరి చినవాల్తేరు జంక్షన్లో ఆగాడు. కిల్లీ షాపులో సిగరెట్లు కొనుక్కుని ఒకటి వెలిగించాడు. పక్కనే ఉన్న టీ కొట్టులో టీ తీసుకుని తాగుతూ ఆలోచనల్లో మునిగిపోయాడు. అతనికి చాలా విసుగ్గా ఉంది. గంగిగోవు లాంటి రాసమణి అదృశ్యం కావడం ఊహించని పరిణామం. ఎవరో సాయం చేస్తే తప్ప ఆమె అలాంటి పని చేయదు. తన వల్లే ఆమె పారిపోయిందని తెలిస్తే ముందు గంగోత్రి ఊరుకోడు. 2-3 గంటల్లో రాజేష్ దగ్గర రాసమణి ఉందో లేదో తేలిపోతుంది. అక్కడుంటే తిరిగి తీసుకురావడం చాలా తేలిక. లేకపోతే? ఆ ప్రశ్నకు సమాధానం తోచకపోవడంతో తల విదిలించాడు. నేనట్నుంచి పనులన్నీ గాలికి వదిలేసి రాసమణిని వెతకడంలో మునిగిపోయాడు. తను ఏం చేయాలో తెలియాలంటే మరికొన్ని గంటలు ఓపిక పట్టాలి. బ్యాంకు దగ్గర ఉంచిన మనిషి రాజేష్ ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తాడు.
టీ తాగడం ముగించి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆంధ్ర యూనివర్సిటీ మీదుగా సిరిపురం దాటి ఆర్టీసీ కాంప్లెక్స్ సెంటర్ చేరాడు. స్కూటర్ కుడివైపుకు తిప్పి రామా టాకీస్ దాటాక ఓ సందులోని కారు షెడ్డు దగ్గర ఆగాడు. లోపలికి నడిచి చివర పార్క్ చేసిన బ్లూ కలర్ శాంత్రో వెనక డోర్ తెరిచాడు. సీటులోని ఎరుపు రంగు వ్యానిటీ బ్యాగ్ అందుకుని తిరిగి డోర్ మూసి షెడ్డు బయటకు వచ్చాడు. డిక్కీలో బ్యాగ్ గుంచి సెల్ తీసి ఓ నెంబర్కి డయల్ చేశాడు. వస్తున్నావా అడిగాడు. ఆ ప్రశ్నకు జవాబు విని సెల్ ఆఫ్ చేసి స్కూటర్ పోనివ్వసాగాడు. ఎడం వైపు సందులోకి తిరిగి 10 అడుగులు వెళ్లేసరికి ఎదురుగా ఓ జీప్ వచ్చి స్కూటర్కి అడ్డుగా ఆగింది. షరీఫ్ తేరుకునేలోపు 2 వ్యక్తులు అతన్ని జీపెక్కించారు. మరో వ్యక్తి డిక్కీ తెరిచి వ్యానిటీ బ్యాగ్ని ముందు సీట్లో కూర్చున్న అతనికి అందించాడు. వాళ్ళు మఫ్టీలోని పోలీసులు అని అర్థమైంది షరీఫ్కి. అంత ఖచ్చితంగా తన కదలికలు వాళ్లకు ఎలా తెలిసాయో బోధపడలేదు. జీపు కంట్రోల్ రూమ్ ముందు ఆగింది. షరీఫ్ని తీసుకువెళ్లి క్రైమ్ బ్రాంచ్ ఇంటరాగేషన్ రూమ్లో కూర్చోబెట్టారు. అతని జేబులోని వస్తువులన్నీ స్వాధీనం చేసుకుని సెల్లు మాత్రం టేబుల్ మీద ఉంచారు. కొన్ని నిమిషాల తరువాత యుగంధర గదిలోకి వచ్చాడు. షరీఫ్ ఎదురుగా కుర్చీలో కూర్చుని చిన్నగా నవ్వాడు. వాళ్ళిద్దరి మధ్య పొడుగాటి టేబుల్, దాని మీద షరీఫ్ సెల్లు ఉన్నాయి. నీ పేరు అడిగాడు యుగంధర్. తెలియకుండా తీసుకొచ్చారా నన్ను? చురుగ్గా ఎదురు ప్రశ్నించాడు. తెలుసు, నీ ద్వారా తెలుసుకోవడం పద్ధతిని అడిగాను. ఏం చేస్తుంటావు? మా లాయర్ వచ్చేదాకా నేనేమీ చెప్పను విసురుగా అన్నాడు. లాయర్ ఎలా వస్తాడు? నువ్వు ఇక్కడ ఉన్నట్టు బయట ప్రపంచానికి తెలియదుగా. అదే సమయంలో షరీఫ్ సెల్లు మోగింది. కుడి చేత్తో దాన్ని అందుకుని డిస్ప్లే చూశాడు యుగంధర్. డ్రైవర్ చేస్తున్నాడు. బ్యాగు కోసం టీబీ హాస్పిటల్ దగ్గర ఉన్నాడట అని షరీఫ్ కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో చిన్నపాటి విస్మయం. నీ పేరు షరీఫ్, వయసు 40 సంవత్సరాలు. 20 ఏళ్ల నుంచి అమ్మాయిల్ని తాచే పనిలోనూ వ్యభిచార గృహాలకు అమ్మాయిల్ని చేర్చే పనిలోనూ ఉన్నావు. 7 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిని మోసగించిన కేసులో 6 నెలలు జైలు శిక్ష అనుభవించావు. 4 రోజుల క్రితం వివేక్ అనే యువకుణ్ణి హతమార్చావు. ఉలికిపాటు నేర్పుగా కప్పిపుచ్చుకున్నాడు షరీఫ్. నిజమేనా? లాయర్ వచ్చాక చెబుతాను. లాయర్ మాత్రం ఏం చేస్తాడు? వివేక్ని నువ్వే హత్య చేసినట్టు తిరుగులేని సాక్ష్యాలున్నాయి. ఋషికొండ బీచ్ మెయిన్ రోడ్డు మీద వైన్ షాప్లో వోడ్కా క్వార్టర్ బాటిల్ కొన్నావు. దాని మూత తెరిచేటప్పుడు ఎక్సైజ్ వారి లేబుల్ తీసి బాటిల్ కంటించావు. వాటర్ బాటిల్లో వోడ్కా కలుపుకొని తాగావు. ఆ 2 సీసాల మీద నీ వేలిముద్రలున్నాయి. అవి హత్యాస్థలంలో దొరికాయి. ఈ సాక్ష్యాలు చాలవా నిన్ను లోపల వేయడానికి? ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లు చూసి నెమ్మదిగా అన్నాడు. నాకేం తెలియదు. మళ్ళీ మోగింది షరీఫ్ సెల్లు. యుగంధర్ దాని డిస్ప్లే చూశాడు. టీబీ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తున్నానని, నువ్వు సెల్ ఎత్తడం లేదని గంగోత్రికి కాల్ చేసి చెప్పాడు డ్రైవర్. అతను నీకు చేస్తున్నాడు నవ్వాడు యుగంధర్. షరీఫ్ మాట్లాడలేదు. ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఈ హైటెక్ వ్యభిచారంలో ఉన్నారు? సెల్లు టేబుల్ మీద ఉంచి అడిగాడు యుగంధర్. నాకు తెలీదు. సరే నీ ఇష్టం అని 2 క్షణాల తరువాత తిరిగి అన్నాడు. నీ సెల్లు ఖరీదైంది. ఈ మోడల్ సెల్లో నెట్ సదుపాయం ఉంది. ఇలాంటి సెల్లు ఉపయోగించడానికి నువ్వు ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్వి కాదు. సో అమ్మాయిల అబ్బాయిల ఫోటోలతో పాటు వివరాలు కూడా ఇందులో ఉంటాయి. షరీఫ్ కళ్ళ నిండా భయం చోటు చేసుకుంది. తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి అత్యంత ప్రమాదకారి అని అర్థమైంది. అక్కడి నుంచి బయటపడితే తప్ప తనేమీ చేయలేడు. గంగోత్రి కల్పించుకుని తను అక్కడున్నట్టు తెలుసుకుంటే తప్ప తను బయటపడలేడు. మీరు ఒకసారి గంగోత్రితో మాట్లాడండి అన్నాడు షరీఫ్. దేనికి? ఈ వ్యవహారం అతను సెటిల్ చేస్తాడు. నిన్ను వదిలేస్తే ఎంత ఇస్తాడు? మిగతా నేరాలు పక్కన పెడితే నువ్వు హత్య కేసులో ఇరుక్కున్నావు. ఉరిశిక్ష పడడానికి అవసరమైన సాక్ష్యాలు రెడీగా ఉన్నాయి. ఈ నేరం నుంచి నువ్వు తప్పించుకోవడం అసాధ్యం. మళ్ళీ మోగింది షరీఫ్ సెల్లు. విసుగ్గా దాన్ని అందుకుని స్విచ్ ఆపేశాడు యుగంధర్. ఆ తర్వాత నిదానంగా షరీఫ్ మొహంలోకి చూశాడు. మనిద్దరం ఓ ఒప్పందం చేసుకుందాం. అతను ప్రశ్నార్థకంగా చూశాడు యుగంధర్ని. ఈ హత్య నేరం నీ మీదకి రాకుండా సాక్ష్యాలు తారుమారు చేస్తాను. దానికి బదులుగా మీ నెట్వర్క్ సమాచారాన్ని ఇవ్వాలి. తల అడ్డంగా ఊపాడు అతను. తొందర ఏం లేదు, ఆలోచించుకో. నేను ఎలాగో ఆ సమాచారం సేకరిస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినా నాకేమీ ఉపయోగం ఉండదు. భూపతికి తెలిస్తే ఊరుకోడు. అతను మీ బాసా? ఎక్కడుంటాడు? దుబాయ్లో.
దావూద్ ఇబ్రహీం కుడిభుజం. నన్ను అరెస్ట్ చేసి ఏదో సాధించాను అని అనుకోవద్దు. ఒకసారి హిట్ లిస్ట్లోకి పేరెక్కితే నూకలు చెల్లిపోయినట్టే. నా మాట విని గంగోత్రితో మాట్లాడండి. భూపతి దుబాయ్లో ఉన్నాడని అతను దావూద్ ఇబ్రహీం కుడిభుజమని ఎలా నమ్మడం? అడిగాడు యుగంధర్. 5 ఏళ్ల క్రితం దావూద్ ఇబ్రహీం పిలిస్తే ఇక్కడి నుంచే వెళ్ళాడు భూపతి. అతను దుబాయ్ వెళ్తున్న సందర్భంగా పార్టీ ఇచ్చాడు. అర్ధరాత్రి ముంబై రైలెక్కించి వచ్చాడు గంగోత్రి, చెప్పాడు షరీఫ్. అతన్ని రైలెక్కించడానికి నువ్వు వెళ్ళలేదా? లేదు, అప్పటికే అందరము బాగా తాగున్నాం, అందుకని గంగోత్రి వెళ్ళాడు. కారులో వెళ్ళుంటారు. ఆ కారు డ్రైవర్ ఉన్నాడా? లేడు, మర్నాడు ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన యాక్సిడెంట్లో పోయాడు. భూపతి దుబాయ్ వెళ్ళాక అతనితో ఎన్నిసార్లు మాట్లాడావు? అతను గంగోత్రితో మాట్లాడతాడు. ఏదైనా ముఖ్యమైన వ్యవహారం సెటిల్ చేయవలసి వచ్చినప్పుడు భూపతి సలహా తీసుకుంటాడు గంగోత్రి. ఇంతలో క్రైమ్ బ్రాంచ్ ఉద్యోగి ఒక అతను 2 కప్పులతో టీ తెచ్చాడు. ఒకటి యుగంధర్ ముందు పెట్టి రెండవది షరీఫ్ ముందు ఉంచాడు. టీ తీసుకో, చెప్పాడు యుగంధర్. నాకు సిగరెట్ కావాలి, అడిగాడు షరీఫ్. తన సబార్డినేట్ వైపు చూసి తల ఊపాడు యుగంధర్. అతను ఓ సిగరెట్టు అగ్గిపెట్టి తెచ్చిచ్చాడు. షరీఫ్ సిగరెట్ వెలిగించుకుని బలంగా 2 దమ్ముల్లాగి టీ కప్ అందుకున్నాడు. మీ డీల్ అంగీకరించాక ఆ తర్వాత మీరు మాట తప్పితే? ప్రశ్నించాడు షరీఫ్, ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ. పని పూర్తయినట్లు వెనక్కి వాలాడు యుగంధర్. గంగోత్రిని చెప్పు. సాయంకాలం 4:30 నుంచి షరీఫ్ ఏమయ్యాడో తెలియటం లేదు. మొదట్లో సెల్ రింగ్ అయింది, ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీ వాళ్ళు అతన్ని అదుపులోకి తీసుకున్నారా? అలాంటిదేమీ లేదు. డాబా గార్డెన్స్లోని ఓ సందులో ఉంది అతని స్కూటరు. షరీఫ్ కాల్ చేసిన 10 నిమిషాలకి డ్రైవర్ టీబీ హాస్పిటల్ దగ్గరకు వెళ్ళాడు. న్యాయంగా అప్పటికే షరీఫ్ అక్కడ ఉండాలి. స్కూటర్ ఉన్న సందులోకి ఒక అతను చెప్పిన దాన్ని బట్టి స్కూటర్ మీద వచ్చిన మనిషిని జీపులో తీసుకువెళ్లారు అని తెలిసింది. అది పోలీస్ జీపు. కనుక్కుంటాను. ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందని కమిషనర్ నుంచి ఫోన్ వచ్చింది. ఇప్పుడు అక్కడికే బయలుదేరాను. మీటింగ్ అయ్యాక నీకు కాల్ చేస్తాను. అంతవరకు గంగోత్రితో మాట్లాడిన స్పెషల్ బ్రాంచ్ అధికారి తన వాహనం దిగి కమిషనర్ ఆఫీస్లోకి నడిచాడు. ఆఫీస్ ఆర్డర్లీ సెల్యూట్ చేసి తలుపు తీసి పట్టుకున్నాడు. అతను లోపలికి ప్రవేశించి ఆ గదిలోని పోలీస్ ఆఫీసర్స్ని చూసి ఆశ్చర్యపోయాడు. సిటీ పోలీస్ కమిషనరేట్లో అత్యంత కీలకమైన వ్యక్తులు వాళ్ళు. సిట్ డౌన్. అతను సెల్యూట్ రిసీవ్ చేసుకుని అన్నాడు కమిషనర్. ఆ తర్వాత యుగంధర్ వైపు చూసి తల ఊపాడు. ఆ రూమ్లో అందరూ చూడడానికి వీలుగా అమర్చిన టీవీ దగ్గరకు నడిచాడు యుగంధర్. డీవీడీలో ఓ క్యాసెట్ ఉంచి ఆన్ చేసి తిరిగి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. తెర మీద ఓ గది, అందులో డబుల్ కాట్ బెడ్ ప్రత్యక్షమయ్యాయి. వయసు మీరిన పురుషుడు వయసులో ఉన్న అమ్మాయితో జరిపిన శృంగారం అది. ఆ దృశ్యాలు చూసి సన్నటి వణుకు మొదలైంది స్పెషల్ బ్రాంచ్ అధికారి శరీరంలో. ఆ గది చల్లగా ఉన్న అతని శరీరం చెమటతో తడిసిపోయింది. అవమాన భారంతో ముఖం మాడిపోయింది. 10 నిమిషాల తరువాత రిమోట్తో టీవీ ఆపేశాడు కమిషనర్. ఆ గదిలో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం పేరుకుంది. కమిషనర్ గొంతు ఖంగుమని వినిపించసాగింది. మనిషికి బలహీనతలుంటాయి. అవి లేకుండా ఉండే మనుషులు చాలా అరుదు. కానీ ఆ బలహీనతలు కుటుంబానికి, కూడిపెడుతున్న ఉద్యోగానికి చెడ్డ పేరు తెచ్చేదైతే దాన్ని వదులుకోవాలి. ఇప్పుడు మనం చూసింది ఓ మనిషిలోని చీకటి కోణం కదా. ఈ సమాజంలో నిశ్శబ్దంగా జరుగుతున్న చీకటి వ్యాపారం ఈ క్యాసెట్ చూసేదాకా అందులో ఏముందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని గంటల క్రితం ఓ మనిషి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆగి అందరి ముఖాలు ఓసారి చూసి తిరిగి చెప్పసాగాడు. ఈ బిజినెస్ ఎంతకాలం నుంచి జరుగుతుందో మనకు తెలియదు. ఇలాంటి క్యాసెట్లు వాళ్ళ దగ్గర ఇంకా ఉంటాయి. వాటిలో మన వాళ్ళు ఎందరున్నారో తెలియదు. ఒక క్యాసెట్ మీడియాకి చిక్కితే మన డిపార్ట్మెంట్ పరువు గంగలో కలిసిపోవడమే కాదు, మన జాతకాలు తారుమారవుతాయి. అందుచేత ఇక నుంచి మీరంతా జాగ్రత్తగా ఉండండి, ముగించాడు. ఆ గది నుంచి ఒక్కొక్కరే బయటకు నడిచారు. చివరికి యుగంధర్ మిగిలాడు. ఈ నెట్వర్క్ని సమూలంగా నాశనం చేయాలి, కోపంగా అన్నాడు కమిషనర్. ఎస్ సార్. వాళ్ళ దగ్గరున్న క్యాసెట్ ఒక్కటి కూడా బయటికి రాకూడదు. 3వ కంటికి తెలియకుండా జరిగిపోవాలి. అలాగే సార్, చెప్పి సెల్యూట్ చేసి క్యాసెట్ తీసుకుని బయటకొచ్చాడు యుగంధర్. కంట్రోల్ రూమ్కి ఎదురుగా వస్త్ర వ్యాపారుల సంఘం నిర్మించిన విశ్రాంతి భవనం ఒకటి ఉంది. ఆ విశ్రాంతి భవనంలోని రూమ్ నెంబర్ 102 తలుపు తట్టాడు రాజేష్.
కొన్ని క్షణాల తరువాత రాసమణి తలుపు తీసింది. షరీఫ్ని అరెస్ట్ చేశారు, ఆమెతో చెప్పాడు. హత్య తనే చేశానని ఒప్పుకున్నాడా? అడిగింది రాసమణి. నిన్న సాయంకాలం నుంచి అదే పనిలో ఉన్నాడు యుగంధర్. తనకు చెప్పకుండా నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. ఎందుకు? స్టేట్మెంట్ తీసుకున్నారుగా. ఈ కేసులో నువ్వు ముఖ్యమైన సాక్షివి కాబట్టి అలా చెప్పుంటాడు. మంచం మీద కూర్చున్నాడు రాజేష్. ఆ పక్కనే ఆదమర్చి నిద్రపోతుంది చంటిపిల్ల. తలస్నానం చేయించి కడుపు నిండా అమ్మ పాలిస్తే ఇంకేం పనుంటుంది నిద్రపోవడం తప్ప. తన మనసులో కదిలిన ఆలోచనకు చిన్నగా నవ్వుకుని కుడి చేత్తో ఆ పిల్ల బుగ్గ తడిమాడు. చప్పున తల తిప్పి రాసమణిని అడిగాడు. ఒళ్ళింత వేడిగా ఉందేమిటి? ఆమె గబగబా మంచం సమీపించి నుదుటి మీద చేయి వేసింది. నిజమే, నిప్పులా కాలిపోతుంది. ఆమె గొంతులో ఆందోళన. వాళ్ళిద్దరూ కొన్ని నిమిషాల్లో బయటకు వచ్చారు. రాజేష్ బైకు 7 హిల్స్ హాస్పిటల్ వైపు దూసుకుపోయింది. రిసెప్షన్లో విషయం చెప్పాడు. క్యాష్ కౌంటర్లో 10,000 డిపాజిట్ చేయండి, చెప్పింది రిసెప్షనిస్టు. రాజేష్ తన క్రెడిట్ కార్డుతో డిపాజిట్ చెల్లించాడు. తరువాత రాసమణిని అడిగాడు. రమణిమాలను తీసుకురానా? సంశయంగా చూసిందామె. షరీఫ్ స్వేచ్ఛగా లేడు కాబట్టి భయపడక్కర్లేదు. భూపతికి నీ సమస్య కంటే పెద్ద సమస్య యుగంధర్ రూపంలో ఎదురైంది. అందుచేత ఇప్పుడు మీ గురించి పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు, నవ్వాడు రాజేష్. పిల్లని పరీక్షించి అడ్మిట్ చేసుకుని వైద్యం ప్రారంభించాడు డాక్టర్. రాసమణిని తీసుకుని 7 హిల్స్కి వచ్చినట్లు యుగంధర్కి మెసేజ్ పెట్టాడు రాజేష్. ఆ తరువాత లాసన్స్ బే కాలనీకి వెళ్ళి రమణిమాలను తీసుకొచ్చాడు. అవసరమైతే కాల్ చేయమని చెప్పి క్రైమ్ బ్రాంచ్కి బయలుదేరాడు. టార్చ్ సాయంతో బిల్డింగ్ చుట్టూ తిరిగి తన గది దగ్గరకు వచ్చాడు. నిద్రపోవడానికి ముందు వాచ్మెన్ చేసే చివరి పని అది. సాగర్ నగర్ సిటీకి దూరంగా ఉండడం వల్ల రాత్రి 9 గంటలకే ఊరు సద్దుమణుగుతుంది. అప్పుడప్పుడు వచ్చే వాహనాలు తప్ప మనుషులు తిరగరు. ఆ బిల్డింగ్ దూరంలో పొలాల్లో ఉండడం వల్ల 24 గంటలు నిశ్శబ్దంగా ఉంటుంది. గదిలో ప్రవేశించి తలుపు గడియ పెట్టాడతను. ఫ్యాన్ స్విచ్ నొక్కి ఓ డొక్కు కుర్చీలో కూర్చున్నాడు. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బ్యాగు దగ్గరకు లాక్కుని జిప్పు తీశాడు. లోపల నుంచి క్యారేజీ, వాటర్ బాటిల్ తీసి బయట పెట్టాడు. బ్యాగు అడుగు వరకు వెళ్ళి వాటర్ బాటిల్ బయటకొచ్చింది కుడి చెయ్యి. కిటికీ అంచున బోర్లించిన ప్లాస్టిక్ గ్లాస్ అందుకుని అందులో మందు పోసి కొంచెం నీళ్లు కలిపాడు. ఓ గుక్క మందు తాగి బీడీ వెలిగించాడు. నైట్ డ్యూటీకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మందు తెచ్చుకుని తాగడం అతని అలవాటు. అలా తాగుతూ చాలా సమయం గడుపుతాడు. ఆ సమయంలో అతని బుర్రలో ఆలోచనలు పరిగెడతాయి. అవి ఎన్నో రకాలుగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది సెక్స్ గురించి. ఇప్పుడంటే వయసు మీద పడి కాస్త జోరు తగ్గింది గాని ఒకప్పుడైతే అనుక్షణం పార్ట్నర్ కోసం కళ్ళు వెదికేవి. రోడ్డు మీద ఆడది కనబడితే చాలు, చీర వెనక శరీరం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అవుననేవాళ్ళు, కాదనేవాళ్ళు, అవును కాదులకి మధ్య ఒళ్ళు అప్పగించిన వాళ్ళు, ఇలా ఎన్నో జ్ఞాపకాలు. మనం ఎంత పాత్ర తీసుకువెళ్తే అన్ని నీళ్ళే తెచ్చుకోగలమట. అతని థియరీ ప్రకారం సెక్స్ కూడా అంతే. అతనికి జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి. అవన్నీ దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది. మందు తాగుతున్న ఆ నిశ్శబ్ద నిశీధి సమయంలో ఒక్కొక్కటి పలకరించి పులకరింపజేసిపోతుంది. ఇప్పటికీ ఆలోచన అతన్ని ఉత్తేజితుని చేస్తుంది. ఆ సమయంలో ఓ ఆడది పక్కన ఉంటే అతను కవిత్వం చెప్పగలడు. అది వీలు కాదు కాబట్టి కళ్ళు తెరిచి కలలు కంటాడు. కాలింగ్ బెల్ మోగిన చప్పుడు వినిపించింది. మందులో ముందు అది తన భ్రమ అనుకున్నాడు. రెండోసారి కూడా వినిపించేసరికి వాస్తవ ప్రపంచంలో పడ్డాడు. ఆ సమయంలో అక్కడికి ఎవరొచ్చారో అర్థం కాలేదు. టార్చ్ అందుకుని రూమ్ బయటకు వచ్చి గేటు సమీపించాడు. చిన్న తలుపు తెరిచి టార్చ్ వెలుగులో షరీఫ్ మొహం కనిపించడంతో గేటు తెరిచాడు. ఎవరో ఇద్దరు లోపలికొచ్చి నోట్లో గుడ్డలు కుక్కి గదిలోని కుర్చీకి కదలకుండా కట్టేశారు. అదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ ఇద్దరితో పాటు మరో 6గురు బిల్డింగ్ వైపు నిశ్శబ్దంగా కదిలారు. నీ పేరు? అడిగాడు యుగంధర్. గంగోత్రి. నీ వృత్తి ఏమిటి? భూపతి దగ్గర పనిచేస్తున్నాను. ఇంతకీ అర్ధరాత్రి మా ఇంటి మీద దాడి చేసి నన్ను తీసుకురావడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఉదయం 11 అయింది సమయం. క్రైమ్ బ్రాంచ్ ఇంటరాగేషన్ రూమ్ అది. గంగోత్రి పొడవాటి జుట్టు ముడి ఊడిపోయి భుజాల మీద పరుచుకుంది. రాత్రి అంతా నిద్రలేకపోవడంతో కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. వివేక్ని చంపిన నేరానికి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను, చెప్పాడు యుగంధర్. వివేక్ ఎవరు? అతనికి నాకు ఏమిటి సంబంధం? చురుగ్గా అడిగాడు గంగోత్రి. నీ ఆజ్ఞ ప్రకారం వివేక్ని చంపిన షరీఫ్ నేరం అంగీకరించాడు.
వివేక్ని ట్రాప్ చేయడానికి వాడుకున్న అమ్మాయి అప్రూవర్గా మారింది. గంగోత్రి నవ్వాడు. హత్య చేసినవాడు షరీఫ్. అప్రూవర్గా మారిన అమ్మాయి తనను షరీఫ్ ఉపయోగించుకున్నాడని చెబుతుంది. దీనిలో నా పాత్ర ఏమిటి? వివేక్ నీ దగ్గర మేల్ ప్రాస్టిట్యూట్గా పనిచేస్తున్నాడు. నీ ఇంట్లో రహస్యంగా దాచిన సీడీలు మొత్తం స్వాధీనం చేసుకున్నాం. సీడీ ఉంచిన కవర్ మీద వివరాలు రాయడం వల్ల ఎంతమంది నీ వలలో చిక్కారో తెలుస్తోంది. ఒక సీడీలో వివేక్ ఓ అమ్మాయితో గడిపిన దృశ్యాలున్నాయి. గంగోత్రి కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. నీకెంత కావాలి? యుగంధర్ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. బదులుగా నవ్వి, 5 ఏళ్ల క్రితం లక్ష్మీ టాకీస్ దగ్గర వ్యభిచార గృహం ఉండేది. ఆ తర్వాత దాన్ని హైటెక్ వ్యభిచారంగా మార్చావు. మొత్తం 28 అమ్మాయిలు, 9 మంది యువకులు పనిచేస్తున్నారు. వివేక్ నీ వ్యాపారానికి అడ్డు తగిలాడని అతన్ని షరీఫ్తో చంపించావు, చెప్పాడు యుగంధర్. నేను ఓ కాల్ చేయాలి అన్నాడు గంగోత్రి. ఎవరికి? మా లాయర్తో మాట్లాడాలి. అన్యాయంగా అర్ధరాత్రి బలవంతంగా ఇంటి నుంచి తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నావు. నిన్ను అంత తేలిగ్గా వదలను అన్నాడు కోపంగా అతను. నిదానంగా అతని మొహంలోకి చూశాడు యుగంధర్. భూపతిని ఎందుకు చంపావు? తుళ్ళిపడ్డాడు గంగోత్రి. అతను తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. మతులేని మాటలవి. భూపతి ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు. వారానికి 1-2 సార్లు నాతో మాట్లాడతాడు. మీరు నా మీద అనవసరమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియటం లేదు. నా సేవలు పొందిన పోలీస్ అధికారులు ఎందరో ఉన్నారు, చెప్పాడు గంగోత్రి. భూపతి దుబాయ్ నుంచి నీతో మాట్లాడతాడు అనేది నీ కల్పన. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఉపయోగించే ఫోన్లకి దుబాయ్ నుంచి ఒక కాల్ కూడా రాలేదు. తెల్లబోయి చూశాడు గంగోత్రి. నీ సమాచారం మొత్తం నా దగ్గరుందని నీకు తెలీదు. 2 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్ పక్కనున్న కాలువ వెడల్పు చేస్తున్నప్పుడు ఓ అస్థిపంజరం బయటపడింది. చిటికెన వేలుకు బి అనే అక్షరంతో ఉంగరం ఉంది. మెడలోని పులిగోరు శిథిలమై దొరికింది. 5 ఏళ్ల క్రితం భూపతి ముంబై రైలెక్కాడు అని చెప్పిన మర్నాడు ఎయిర్పోర్ట్ దగ్గర తిరుపతి అనే వ్యక్తిని నెంబర్ లేని లారీ గుద్దేసింది. అతను 3 ఏళ్ల నుంచి భూపతి కారుకి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అద్భుతమైన స్కెచ్తో భూపతిని హతమార్చి దానికి సాయపడిన డ్రైవర్తో ఎప్పటికైనా ప్రమాదమని అడ్డు తొలగించుకున్నావు. ఈ నెట్వర్క్ నడపాలంటే నీ మాట ఎవ్వరూ వినరని భూపతి బతుకున్నట్టు నాటకం ఆడుతున్నావు. అంత అబద్ధం, అరిచాడు గంగోత్రి. భూపతి పేరు మీద నువ్వే బ్యాంకులో అకౌంట్ తెరిచావు. అప్లికేషన్లో నీ ఫోటో అంటించింది అందుకే. బిగ్గరగా నవ్వాడు గంగోత్రి. ఆ నవ్వు ఇంటరాగేషన్ రూమ్లో ప్రతిధ్వనించింది. ఓ అస్థిపంజరం దొరికిందని చక్కటి కథల్లేశావు. ఎక్కడో జ్ఞానాపురంలో 5 ఏళ్ల క్రితం ఓ మనిషిని చంపి పూడ్చిపెట్టడం నిజమనుకుంటే అది ఎవరిదో తెలుసుకోవడం, హంతకుణ్ణి పట్టుకోవడం సాధ్యమా? బుర్రలేని వాడికి చెప్పినట్టు నాకు చెబుతున్నావు అని మరోసారి నవ్వాడు గంగోత్రి. అతని వైపు నవ్వుతూ చూశాడు యుగంధర్. కొన్ని క్షణాల తరువాత గొంతు విప్పాడు. రైల్వే స్టేషన్ పక్కనున్న కాలువ వెడల్పు చేస్తున్నప్పుడు అస్థిపంజరం దొరికింది అని అన్నాను, కానీ జ్ఞానాపురంలో అని నేను చెప్పలేదు. ఇప్పుడు అస్థిపంజరం దొరికిన చోటు సరిగ్గా చెప్పావు. నీకు చాలా విషయాలు తెలియవు గంగోత్రి. ఫోరెన్సిక్ విభాగంలో స్కల్ రీకన్స్ట్రక్షన్ అనే ప్రక్రియ ఉంది. ప్రొఫెసర్ పాలేకర్ అనే ఫేషియల్ స్కల్ రీకన్స్ట్రక్షన్ నిష్ణాతుడు ఒక మనిషిని చంపి పాతేశాక కొన్ని సంవత్సరాల తరువాత బయటపడ్డ పుర్రెను ఆయనకు పంపితే బతుకున్నప్పటి పోలికలతో దాన్ని తయారు చేస్తాడు. గంగోత్రికి తల తిరిగినట్లయింది. 5 సంవత్సరాల క్రితం రహస్యంగా చేసిన హత్య గురించి తెలుసుకోవడం ఒక ఎత్తైతే దాన్ని సాక్ష్యాలతో నిరూపించడానికి సిద్ధపడడం మరో ఎత్తు. భూపతి ముసుగులో అంతా తానే చేస్తున్నట్టు తెలుసుకున్న యుగంధర్ వైపు చూసి జీవం లేని నవ్వొకటి నవ్వాడు. నువ్వు వయసులో ఉన్నవాడివి. జీవితం అనుభవించవలసింది ఎంతో ఉంది. నీకు కావాలంటే చాలామంది అందగత్తెలున్నారు నా దగ్గర. బీచ్ రోడ్లో కనీసం 50 లక్షలు ఖరీదు చేసే అపార్ట్మెంట్ ఇస్తాను. నీకు విసుగు పుట్టే వరకు రోజుకో అమ్మాయిని, విలువైన విదేశీ మద్యాన్ని పంపుతాను. నన్ను వదిలేసేయి. అటు చూడు. చేత్తో ఇంటరాగేషన్ రూమ్కి ఎడం పక్క డోర్ చూపించి అన్నాడు యుగంధర్. ఆ తలుపు తెరిస్తే మెట్లుంటాయి. ఆ మెట్లు దిగితే మెయిన్ రోడ్ వస్తుంది. సాధారణంగా దాన్ని రహస్యంగా నిందితుల్ని తరలించడానికి ఉపయోగిస్తాము. నీ ఆఫర్ అంగీకరించి ఆ మార్గం వెంట నిన్ను బయటకు పంపడం చాలా తేలిక, కానీ పంపను. ఏ? చెప్పినా నీకు అర్థం కాదు. కార్గిల్ యుద్ధంలో గాయపడ్డ ఓ సైనికుడిని రక్షించడం తన బాధ్యతని, అతన్ని రక్షించి ప్రాణాలు కోల్పోయిన కెప్టెన్ విక్రమ్ బాత్రా ఏం ఆశించి ప్రాణత్యాగం చేశాడు? కాశ్మీర్లో 12 ఏళ్ల పిల్ల ఉగ్రవాదుల్ని ఎదిరించి కొందరి ప్రాణాలు కాపాడింది దేనికోసం?
తీవ్రవాదుల్ని గెలవలేనని తెలిసి చివరి వరకు పోరాడి ప్రాణం అర్పించిన వృద్ధ హెడ్ కానిస్టేబుల్కి తీవ్రవాదులే సెల్యూట్ చేసింది ఎందుకోసం? ఇవన్నీ అర్థమైతే తప్ప నిన్ను వదలకపోవడానికి కారణం తెలుసుకోలేవు. అదే సమయంలో షరీఫ్ని తీసుకొచ్చి ఓ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్ ఒకతను. షరీఫ్ తలదించుకుని కూర్చుంటే అతని వైపు నిప్పులు కక్కే కళ్ళతో చూశాడు గంగోత్రి. ఇక మీ ఇద్దరి చరిత్ర ముగిసినట్లే చెప్పి వెనక్కి వాలాడు యుగంధర్. నా మీద కేసు పెడుతున్నప్పుడు నన్ను ఆమె అంటావా అతను అంటావా? నవ్వుతూ అడిగాడు గంగోత్రి. యుగంధర్ తల పంకించి బల్లకున్న సొరుగు లాగాడు. కాగితం చుట్టిన బరువైన వస్తువు గంగోత్రి ముందుకు తోశాడు. అది రివాల్వర్. ఆడా మగ తేడా దీనికి తెలియదు చెప్పి ఓ క్షణం ఆగాడు. ఆ రివాల్వర్ నీదేనా? భూపతిని కాల్చింది దీంతోనే కదూ? గంగోత్రి రివాల్వర్ని చేతిలోకి తీసుకున్నాడు. దాని బరువును బట్టి లోపల తూటాలున్నాయని అర్థమైంది. వెంటనే రివాల్వర్ యుగంధర్కి గురిపెట్టాడు. ఎంతో ముందు చూపుతో భూపతిని చంపి అతని సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జోలికొచ్చిన పోలీస్ ఆఫీసర్ లేడు. నిన్ను బ్రతకనివ్వకూడదు. నీ జీవితంలో నువ్వు చేసిన పెద్ద పొరపాటు బుల్లెట్లతో ఉన్న రివాల్వర్ నాకివ్వడం అని ట్రిగ్గర్ నొక్కాడు. ఢామ్ అనే చప్పుడుతో దూసుకొచ్చిన తోటా తగిలి కుర్చీతో సహా వెనక్కి పడ్డాడు యుగంధర్. రివాల్వర్ బ్యారెల్ షరీఫ్ వైపు తిప్పి 2 సార్లు కాల్చాడు. గుండెల్లోకి తోటాలు దూసుకెళ్లడంతో గిలగిలా కొట్టుకుంటూ నేల మీదకు జారిపోయాడు షరీఫ్. ఎడం పక్క డోర్ వైపు వేగంగా కదిలాడు గంగోత్రి. గంగోత్రి! యుగంధర్ గొంతు వినిపించి వెనక్కి తిరిగాడు. అతని చెయ్యి రివాల్వర్తో పైకి లేచేలోపు యుగంధర్ చేతిలోని పిస్టల్ పేలింది. సరిగ్గా గంగోత్రి నుదురులోకి దూసుకుపోయింది తోట. కుప్పలా కూలిపోయాడతను. హలో స్వప్న? ఎస్, నేను భూపతిని. హాస్టల్ టెర్రస్ మీద తిరుగుతున్న స్వప్న చప్పున ఆగిపోయింది. ఆమె గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. ఏమిటి? గొంతు పెగల్చుకుని అడిగింది. ఓసారి కిందకరా, బస్టాప్ దగ్గరున్నాను. నా ఆరోగ్యం బాగోలేదు. నేను వచ్చింది నీకు మంచి కబురు చెప్దామని. అటు నుంచే సౌమ్యంగా వినిపించింది. ఫోన్లో చెప్పొచ్చు కదా. నీకు సంబంధించిన వస్తువులు ఇవ్వాలి. ఈ రాత్రి 8 గంటల సమయంలో రావడానికి కారణం ఏమిటంటే నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు ఇంకా ఉన్నాయి. సందేహించకుండా రా. సంతోషంగా వెళ్ళు. ఫోన్ కట్ అయింది. అయిష్టంగానే అక్కడి నుంచి కదిలింది స్వప్న. హాస్టల్లోని ఆడపిల్లలు అక్కడక్కడా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆమె హాస్టల్ బయటకు వచ్చి బస్టాప్ మీద దృష్టి సారించింది. అక్కడ చీకటిగా ఉండడం వల్ల ఓ పొడవాటి ఆకారం నీడలా కనిపించింది. వెనక్కి తిరిగి హాస్టల్లోకి వెళ్ళిపోవడం మంచిది అనే ఆలోచన వచ్చింది. కానీ అప్పటికే ఆ ఆకారం తనను గమనించుంటుంది అని తోచి అడుగులు ముందుకు వేసింది. బస్టాప్ లోపలికి వెళ్లకుండా బయట నిలబడింది. అతను 2 అడుగులు ముందుకొచ్చి ఓ కవర్ అందించి చెప్పాడు. అందులో వీడియో క్యాసెట్, కొన్ని ఫోటోలు ఉన్నాయి. వాటిని వెంటనే తగలబెట్టండి. ఇంతకాలం మిమ్మల్ని బెదిరించిన భూపతి చచ్చిపోయాడు. అంతకు ముందే వివేక్ హత్యకి గురయ్యాడు. ఇక ముందు మీరు ఎవ్వరికీ భయపడవలసిన పని లేదు. మీరెవరు? అయోమయంగా అడిగింది స్వప్న. నా గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. క్యాసెట్ కవర్ మీద ఓ సెల్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కాల్ చేయండి. మీకు ఎదురైన చీకటి రోజులు అంతమయ్యాయని గుర్తుంచుకోండి చెప్పి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు. స్థానంలో ఉండిపోయింది స్వప్న. క్రైమ్ బ్రాంచ్ ఇంటరాగేషన్ రూమ్లోని సీసీ కెమెరా ఫుటేజ్ చూడసాగాడు కమిషనర్. ఎదురుగా యుగంధర్ తప్ప ఎవ్వరూ లేరు ఆ గదిలో. మొత్తం ఫుటేజ్ చూశాక తల పంకించి అన్నాడు కమిషనర్. వెల్ డన్. కానీ ఇంటరాగేషన్ సమయంలో నిందితుడి చేతికి లోడ్ చేసిన రివాల్వర్ ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కోవాలి. అది దర్యాప్తు అధికారి నిర్లక్ష్యంగా ఎస్టాబ్లిష్ చేస్తే సరిపోతుంది సార్. ఆ సమయంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తొడుక్కున్నావా? లేదు సార్. రివాల్వర్ ఛాంబర్లో మొదటి తోట డమ్మీ దుంచాను. కమిషనర్ నవ్వాడు. ఆ తరువాత నొసలు ముడివేసి అడిగాడు. ముందు షరీఫ్ని కాల్చి తర్వాత నిన్ను కాలిస్తే? రిస్క్ తీసుకోకపోతే కొన్ని పనులు కావు అని మీకు తెలియంది కాదు సార్. నా అంచనా ప్రకారం గంగోత్రికి మొదటి శత్రువుని నేను. అందుచేత నన్ను కాలుస్తాడని ఊహించాను. అదే జరిగింది. క్యాసెట్స్ మొత్తం డంపింగ్ యార్డుకు తీసుకువెళ్ళి తగలబెట్టాం. ఆ క్యాసెట్స్లో ఉన్న వ్యక్తుల్లో మొదటి స్థానం రాజకీయ నాయకులు సార్. 2వ స్థానం వ్యాపారులు, ఉద్యోగులు. మన వాళ్ళది చివరి స్థానం. ట్రాప్ చేసిన ఆడపిల్లలకు సంబంధించిన క్యాసెట్లు కొన్ని ఉన్నాయి. వివరాలు చెప్పాడు యుగంధర్. ఏమాత్రం తేడా వచ్చినా కొంపలు మునిగేవి. రాష్ట్రం మొత్తం మీద మన పరువు పోయేది. ఒక పెద్ద రాకెట్ని నిశ్శబ్దంగా నిర్మూలించాం.
ఈ శుభ సందర్భంలో నీకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వమంటావు అడిగాడు కమిషనర్. ఎక్కడైనా పర్వాలేదు సార్. స్పెషల్ బ్రాంచ్ ఛార్జ్ తీసుకో. నీలాంటి వాడు నాకు అందుబాటులో ఉండాలి. మీ ఇష్టం సార్. నాదో రిక్వెస్ట్. నాకు 2 రోజులు పర్మిషన్ కావాలి. ఎందుకు? కలెక్టర్ గారు అప్పగించిన పని పూర్తి చేయాలి సార్. ఆశ్చర్యం కలిగింది కమిషనర్కి. అతనిలాంటి అంకితభావం కలిగిన ఉద్యోగిని సపోర్ట్ చేయటం తన ధర్మమని ఆ అధికారికి తెలుసు. మారు మాట్లాడకుండా తల ఊపాడతను. కమిషనర్కి సెల్యూట్ చేసి బయటకొచ్చాడు యుగంధర్. సెల్ తీసి ఓ నెంబర్కి కాల్ చేసి అడిగాడు. రాజేష్, ఎక్కడున్నావు? ఇప్పుడు 7 హిల్స్ నుంచి లాడ్జికి వచ్చాం సార్. 2 నిమిషాల్లో మీ దగ్గరకు వస్తున్నాను చెప్పి సెల్ ఆఫ్ చేశాడు యుగంధర్. కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న వస్త్ర వ్యాపారుల విశ్రాంతి భవనం వైపు అడుగులు వేశాడు. కౌంటర్లోని వ్యక్తి కంగారుగా లేచి అతనికి నమస్కారం చేశాడు. చిరునవ్వుతో దాన్ని స్వీకరించి రూమ్ నెంబర్ 101 చేరుకున్నాడు యుగంధర్. తలుపులు తెరిచున్నాయి. రాజేష్, రాసమణితో పాటు మరొక ఆమె ఉండడం చూసి అడిగాడు. నువ్వు రమణిమాల కదూ? ఆ ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. అవును సార్. ఆమె మీకు ముందే తెలుసా? తేరుకుని అడిగాడు రాజేష్. నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు యుగంధర్. ఈ విశాఖపట్నంలో రాసమణికి ఏకైక స్నేహితురాలు రమణిమాల, ఆ తర్వాత రాజేష్ అని రాసమణి వైపు చూసి అడిగాడు. నీ కూతురు పేరేమిటి? రాజరాజేశ్వరి, మా కులదైవం. ఇంట్లో పుట్టిన మొదటి బిడ్డకి ఆ పేరు పెట్టుకోవడం మాకు ఆనవాయితీ చెప్పిందామె. గొమాంగో నిన్ను పెళ్లి చేసుకుంటాడు అన్న భయంతో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చావా? మతిపోయిన దానిలా చూసింది రాసమణి. మనిషి భీకరంగా ఉంటాడు కానీ గొమాంగో చాలా మంచివాడు చెప్పాడు యుగంధర్. ఇదంతా మీకెలా తెలుసు? విస్మయంగా అడిగింది రాసమణి. పెందుర్తిలో రాజరాజేశ్వరి అనే ఆమె చనిపోయింది. ఆమెకు ఎవరూ లేకపోవడంతో వారసుల్ని వెతికే పని నాకప్పగించారు. మొత్తానికి రాజరాజేశ్వరి వారసురాలు విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్నట్లు తెలుసుకున్నాను. వివేక్ హత్య కేసులో నీ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నాం. అందులో నీ అసలు పేరు, తండ్రి పేరు, గ్రామం పేరు ఉన్నాయి. అప్పటికే నేను మీ గ్రామం బాకురుగూడ వెళ్ళి గొమాంగోతో మాట్లాడొచ్చాను. ఆ ముగ్గురు అతన్ని దిగ్భ్రాంతిగా చూశారు. రేపు ఉదయం 10 గంటలకు తయారుగా ఉంటే మనం వెళ్ళి కలెక్టర్ని కలుద్దాం. ఈలోపు నేను దర్యాప్తు రిపోర్టు రెడీ చేస్తాను చెప్పి లేచాడు యుగంధర్. అయిపోయిందండి. ఒక్క తోటా చాలు నవల. మన ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.